హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసి రావడం జరిగింది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చేసిందండి. ఒక యూనిక్ స్టోరీ లైన్తో ఎమోషన్స్ని ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేస్తూ చాలా బాగా సెట్ చేసుకున్నారు అంతా. ఇంక ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బాలు అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అమెరికాలో ఎంఎస్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు బాలు బర్త్డే అవ్వడం వల్ల వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుందామని. ఇంక ఈ బర్త్డే బంప్స్ అనేది చాలా కామన్ కాబట్టి తను మరీగా అతిగా కొట్టడం వల్ల బాలు అయితే చనిపోతాడు. దీంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సడన్గా ఇంకా రవికృష్ణ దగ్గరికి వెళ్తారు. తను ఒక లాయర్. ఇంకా తన హెల్ప్తో అయితే బాడీని అయితే మనం డీకంపోజ్ చేసేద్దాం అన్నట్టుగా డిసైడ్ అవుతారు వీళ్ళు. కానీ అప్పుడే బాలు తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాకు వస్తారు తను చూడడానికి. సో వీళ్ళు బాలు డెడ్ బాడీని మాయం చేశారా లేదా అది తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు ఇదంతా తెలియాలంటే ఈ మూవీ పక్కా ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే ఎక్కడా కూడా డ్రాక్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ మీదకి వెళ్ళిపోయారు డైరెక్టర్. ఇంకా డైరెక్టర్ బర్త్డే పార్టీ ఎన్విరాన్మెంట్ని ఒక్క సాంగ్తో చూపించేశారండి. ఇంకా బాలు క్యారెక్టర్ డెడ్ బాడీగా మారిన దగ్గర నుంచి కూడా ఎమోషన్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని కానీ చాలా బాగా చూపించారు. ఆ డెడ్ బాడీ చుట్టూ కథను తప్పిస్తూ అండ్ అలానే ఫ్యామిలీ ఎమోషన్స్ని ఆ డ్రామాని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు ట్విస్ట్లు అని చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇంకా రవికృష్ణ కానీ రాజీవ్ కనకాల గారు వీళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంక ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లాస్ట్ 20 minutes మాత్రం డైరెక్షన్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో అందరూ మోస్ట్లీ కొత్త వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అదైతే కనిపించలేదండి. చాలా ఎక్స్పీరియన్స్డ్గా చాలా బాగా నటించారు. ఇంక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సౌండ్ డిజైన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా డ్రాక్ చేసినట్టు అనిపించింది. కొంచెం స్లో ఫీల్స్ కూడా వచ్చింది నాకు. ఇంకా కొన్ని చోట్ల అయితే క్రింజి కామెడీ అనిపించింది. కామెడీ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే కథ కొంచెం మంచి ఫామ్లో వెళ్తుందిరా అన్నప్పుడు మూవీ సడన్గా స్లో అయిపోతూ ఉంటుందండి. సో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది మూవీలో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మూవీ అంతా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఈ బర్త్డే బాయ్ మూవీ యూత్ఫుల్ కంటెంట్ అండ్ అలానే ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఉన్న మర్డర్ మిస్టరీ మూవీ అని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అండ్ లాస్ట్ 20 minutes అయితే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఈ మూవీని అయితే మీ ఫ్రెండ్స్తో వెళ్ళి గ్యాంగ్తో రచ్చ చేయొచ్చు అండి. అండ్ ఈ మూవీ ట్రూ ఇన్సిడెంట్ మీద తీసింది కాబట్టి మనందరికీ నచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.